ఒక వీడియోను ఆసక్తికరంగా ఎలా చెప్పాలి కంటెంట్ అంటే మామూలుగా ఇప్పుడు మనకు ట్రెడిషనల్ హీరోలు కాజల్ అగర్వాల్ ఉంది, అలాగే సౌందర్య ఉంది, ఇంకా రమ్యకృష్ణ, తమన్నా, భూమిక ఇలా ఎందరో ఉంటారు కదా. వీళ్ళంతా శారీస్లో చక్కగా ఒద్దికగా సాంప్రదాయంగా ఒక మధ్యతరగతి అమ్మాయిలాగా చక్కగా అనుకుగా ఉంటారు కదా. మిడిల్ క్లాస్ అమ్మాయిలాగా సాంప్రదాయంగా ఉంటారు కట్టుబొట్టుతో. అయితే ఇలాంటి అమ్మాయిలను స్విమ్ సూట్లోనో లేకపోతే అర్ధనగ్నంగానో కొన్ని టవల్ చుట్టుకొని ఇట్లా ఉంటే ఎట్లుంటుంది? రొమాంటిక్గా కనబడాలంటే చాలామంది ఇష్టపడుతుంటారు కదా. ఎందుకంటే అలా కనబడితే అది బూతు కాదు, శృంగారం అవుతుంది, అందం అవుతుంది, ఆకర్షణ అవుతుంది, ఇష్టం అవుతుంది. సాంప్రదాయమైన స్త్రీ కూడా అలా తయారైతే అది శృంగారం అవుతుంది, ప్రేమ అవుతుంది. కానీ బూతు కాదు, అశ్లీలం కాదు, చెడు కాదు అది కదా. కాబట్టి సాంప్రదాయ శృంగారం చెడు కాదు కదా. కాబట్టి ఈ సాంప్రదాయ హీరోయిన్లు అలా చూడాలని అనుకుంటారంట చాలామంది. అయితే అలాంటి అవకాశం ఇప్పుడు ఈ సాంప్రదాయమైన హీరోయిన్లు ఎవరు? సౌందర్య కావచ్చు, భూమిక కావచ్చు, రాశి కావచ్చు, కాజల్ అగర్వాల్ కావచ్చు. వీళ్ళని ఒక అశ్లీలమైన సినిమాలో నటిస్తే ఎలా ఉంటుంది? అలా అశ్లీలమైన సినిమాలు అంటే శృంగారం ఉంటుంది, సెక్స్ ఉంటుంది, అసభ్యత ఉంటుంది, డ్రెస్ చేంజింగ్ ఉంటుంది, ఆడలది ఒళ్ళు కనిపించే డ్రెస్లు, తొడలు కనిపించే డ్రెస్లు, స్విమ్ సూట్ అన్నీ ఉంటాయి కదా. బీచ్ దగ్గర పోయినట్టు శృంగారం, డ్రెస్ చేంజ్ ఇవన్నీ ఉంటాయి. మరి ఈ సాంప్రదాయమైన హీరోయిన్లు అలా నటిస్తే ఎట్లుంటుంది? అది అశ్లీలం కాదనమాట. ప్రతి ప్రేక్షకుడు చూడాలనుకుంటాడు. ఎందుకంటే అశ్లీలం కాదు, సాంప్రదాయమైన మహిళలు కనుక అదంతా సాంప్రదాయ శృంగారం అవుతుంది కదా. అనుకోతో ఆదర్శంగా ఉంటుంది తప్ప నలుగురు వెక్కిరించేలాగా వ్యతిరేకించేలాగా ఉండని శృంగారం అది. కాబట్టి అది శృంగారం అవుతుంది, సాంప్రదాయం అవుతుంది, అనుకో అవుతుంది, ప్రేమ అవుతుంది. ఇష్టపడతాడు ప్రేక్షకుడు తప్ప దాన్ని అసహించుకోడు. అశ్లీలం కాదు, బూతు కాదు, దాన్ని నిషేధించారు. కాబట్టి ఇలా కన్వర్ట్ చేయాలి. ఒక అశ్లీలమైన సినిమాను ఒక సాంప్రదాయమైన హీరోయిన్లను పెట్టి తీసేటట్టుంటుంది. సాంప్రదాయమైన కథలో అశ్లీలమైన శృంగారాన్ని జోడించి సాంప్రదాయమైన కథను సాంప్రదాయమైన హీరోయిన్ల చేత కథ నడిపేటట్లుంటుంది. ట్రెడిషనల్గా ఉంటుంది కదా. ఇలా అన్నట్టు మీరు ఆర్టికల్స్ని తీసుకొని మీరు ఇంకో అశ్లీలమైన వీడియోలను ఉంటాయి కదా, వాటిని ఇలా మీరు మిక్స్ చేయాలన్నమాట. ఓకే, డీజే మిక్స్ చేసినట్టు అలా మిక్స్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఇదంతా కట్టుకథనే. ఎందుకంటే నిజంగా ఇట్లా ఉండవు. మీరు ఒక ఆర్టికల్ తీసుకొని మరోలాగా వేరే ఆర్టికల్ చదివి దీన్ని మిక్స్ చేసి కన్వర్ట్ చేసి చెప్పాలంటే ఎట్లంటే ఒక బ్లాక్ అండ్ వైట్ వీడియోను కలర్లోకి మార్చినట్టు, ఒక నార్మల్ వీడియోని హెచ్డీలోకి మార్చినట్టుగా ఇలా మీరు ఒక మార్ఫింగ్ చేసి దాన్ని మరోలాగా చెప్పాలంట. కట్టుకథ, అబద్ధాలు, అల్లికలు తెచ్చిపెట్టుకొని నటించి వాటికైనా అబద్ధాలు చెప్తారు చూసినా, ఆ విధంగా క్రియేట్ చేయాలి. ఇది ఎక్కడ ఉండదు మార్ఫింగ్ అన్నట్టు. అయినా చేస్తే ఎట్లుంటుంది? మార్ఫింగ్ చేస్తే ఇదే వాళ్ళకి ఇంట్రెస్ట్ కలుగుతుంది. అలా చెప్పండి అంతే. ఇలా చెప్తేనే మీ వీడియో చివరిదాకా చూస్తారు. ఎందుకంటే ఉదాహరణకు శృంగారం అనుకుంటాం, అందరికీ ఇష్టమే కదా. ప్రతి ఒక్కరికి, ఆడవాళ్ళకి ఇష్టమే, మగవాళ్ళకి ఇష్టమే. కానీ మన సమాజంలో వ్యభిచారం చేసే ఆడవాళ్ళని చీతు అంటారు, చెడిపోయింది అంటారు, ఇంకా దాన్ని చెడ్డ లంజ అని అంటారు. ఆమెను హీనంగా చూస్తారు, తప్పు పడతారు ఆడవాళ్ళు. కానీ అందరికీ శృంగారం అంటే ఇష్టమే. కానీ తిట్టే శృంగారం, తిట్టించుకునే శృంగారం, బోతుగా మాత్రం ఎవరు ఇష్టపడరు కదా. అందరూ మెచ్చుకోవాలి, శృంగారం చేయాలి, శృంగారం కావాలి, కానీ అందరూ మెచ్చుకోవాలి, ప్రోత్సహించాలి, అభినందించాలి. అలాంటి శృంగారం కావాలంటారు. అంటే పతివ్రతను కూడా శృంగారం చేస్తుంది, కానీ ఆమెను అందరూ మెచ్చుకుంటారు కదా. ఆమెను పొగుడతారు, మెచ్చుకుంటారు, పెద్దవాళ్ళే తోలుతారు పెళ్లి చేసి. ఆమెను పతివ్రత అంటారు, కానీ ఆమెకు శృంగారం కావాలి. కాబట్టి ఇక్కడ ఏంటంటే మీరు ట్రెడిషనల్ ఆర్టికల్స్ ఉంటాయి కదా, అవి చదివితే అందులో ఉంటుంది మ్యాటరు. కానీ కేవలం పతివ్రతగా ఉంటే ఏముంది? ఒకే భర్త ఉంటాడు, కానీ వాళ్ళకు కూడా జిహ్వ రుచులు చాలా ఉంటాయి. మరి అవన్నీ తీరాలంటే వేశ్యగా మారాలి. వేశ్య మారితే సమాజం తిడుతుంది, చెడిపోయింది అంటది, లావర్సిది, అది రౌడీది అని అంటారు కదా. కాబట్టి ఆమె ఒక్కరికే పరిమితం అయితే మరి జీవితం చప్పగా ఉంటుంది కదా. కాబట్టి ఎవరైనా కోరికలు అందరికీ ఉంటాయి, కానీ సమాజం ఒప్పుకోదు కాబట్టి వేసుకుంటారు కదా. ఇంకో ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు హీరో ఉన్నాడు, హీరో ఫైటింగ్ చేస్తే అందరు మెచ్చుకుంటారు. హీరో డిషం దొంగలను కొడతాడు, చెడిపోయిన వాళ్ళను, రేపిస్టులను కొడతా ఉంటే అందరూ ఆయనను మెచ్చుకుంటారు. అదే ఒక రౌడీ కొడితే అని తప్పు అంటారు, దుర్మార్గుడు అంటారు. బయట కొట్లాటలు చేస్తే రౌడీలు అంటారు కదా. కానీ ఫైటింగ్లు చేయాలని అందరికీ ఉంటుంది, కానీ సమాజంలో రౌడీ అంటారు, వాడు చెడ్డోడు అంటారు, మంచోడు కాదంటారు. బయట దొంగతనం చేస్తే అందరికీ ఇష్టమే దొంగతనం, కానీ తీసుకుపోయి కొడతారు పోలీసు వాళ్ళు. దొంగ అంటారు, వాడిని కొడతారు, దొంగ అంటారు, నీచంగా చూస్తారు. కానీ సినిమాలో హీరో చేస్తే హీరో అంటారు. హీరో కూడా దొంగతనం చేస్తాడు కదా స్టైల్గా. హీరో కూడా శృంగారం చేస్తాడు, హీరో కూడా ఫైటింగ్లు చేస్తాడు, అప్పుడప్పుడు హీరోయిన్ ఆట పట్టిస్తాడు. ఇవన్నీ కూడా తమాషగా చూస్తున్నాం కదా మనం.
ఇగో ఇలా అన్నమాట. ఎందుకంటే హీరో ఇలాంటి పనులు చేయకపోతే జనం ఇష్టపడరు. ఫైటింగ్ చేయాలి, హీరోయిన్ని ఏడిపించాలి, హీరోయిన్ని టీజింగ్ చేయాలి, ఫైటింగ్లు చేయాలి, ఇలాంటి పనులు చేయాలి. కొన్నిసార్లు దొంగగా కూడా దొంగతనం చేస్తాడు, ఫైటింగ్లు చేస్తాడు. ఇవన్నీ కూడా చేస్తేనే జనం ఇష్టపడతాను కదా. ఇగో ఇలాగే ఒక పతివ్రత స్త్రీలాగా ఉంటే జనం చూడరు. కట్టుబొట్టు వేసుకొని పుల్లు చీర కట్టుకొని ఒక అమాయకంగా ఆదర్శ మహిళగా ఉంటే ఎవ్వరూ చూడరు. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిలాగా ఉంటే ఎవరు చూడరు. ఎందుకంటే సాంప్రదాయంగా ఉంటుంది మిడిల్ క్లాస్ అమ్మాయి కాబట్టి ఇలాంటి సాంప్రదాయమైన అమ్మాయిని చూడరు. కాబట్టి హీరోయిన్ ఏం చేస్తారు, ఒళ్ళు కనిపించేలాగా, శరీరం కనిపించేలాగా అప్పుడప్పుడు డ్రెస్ చేంజింగ్ ఇలాంటివి సీన్స్ వస్తాయి. కానీ అది బూతు కాదట, తిట్టుకునేలాగా చూపెట్టారు. అవను హీనంగా చూపెట్టారు, వేషలాగా చూపెట్టారు, లంజలాగా చూపెట్టారు, చెడిపోయింది అనరు కదా. అది సాంప్రదాయంగా చూపెడతారు. అశ్లీలమైన దాన్ని అందరూ ఆదరించి అందరూ దాన్ని ఏమంటారు, అందరూ అంగీకరించిన శృంగారం అన్నమాట. కాబట్టి ఆమెను చెడిపోయిందిగా చూపెట్టారు. చెడిపోయింది అన్నారు కదా, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి చూస్తున్నారు కదా. అది అశ్లీలం కాదు, బూతు కాదు. ఇప్పుడు ఇగో ఇలా అన్నమాట. అంటే ఇప్పుడు మీరు ఒక వీడియోను ఒక ఆర్టికల్ను మీరు ఉన్నట్టు చెప్తే జనాలకు నచ్చదు. అది ఎట్లుంటుంది, పతివ్రత శిరోమణి లాగా ఉంటుంది. పతివ్రతను ఎవరు ఇష్టపడతారు? ఒళ్ళు కనిపించే డ్రెస్లు వేసుకొని హీరోయిన్ అప్పుడప్పుడు డ్రెస్ చేంజ్ చేయడం, స్విమ్ సూట్ ఇలా ఉంటాయి కదా, అలా చేస్తేనే చూస్తారు కదా. కానీ అది బూతు కావద్దు, మళ్ళీ అది అశ్లీలం కావద్దు, నీచం కావద్దు, వ్యభిచారం కావద్దు, బూతు కావద్దు. అలా చేసి మన హీరోయిన్లను చూపిస్తారంటూ. కాబట్టి అది ట్రెడిషనల్ అవుతుంది, అందరూ ఇష్టపడతారు. అలాగే ఫైట్ కూడా అంతే. బయట రౌడీలు కొట్టుకుంటే చెడు అంటారు, తప్పు అంటారు, దుర్మార్గుడు అంటారు, దొంగ అంటారు కదా. కానీ హీరో చేస్తే దొంగతనం చేస్తాడు, హీరోయిన్ను వేధిస్తాడు, టీజింగ్ చేస్తాడు, ఫైటింగ్ చేస్తాడు, అందరిని కొడతాడు, ఘోరంగా భీకరంగా ఫైటింగ్లు చేస్తాడు. అయినా హీరోను తప్పు అన్నారు, ఎందుకంటే హీరో అవుతాడు. ఇగో ఇలానే అదే హీరో బుద్ధిమంతుడైతే, మంచోడైతే ఏ ఫైటింగ్ చేయడు, హీరోయిన్ కన్నెత్తి చూడడు, హీరోయిన్ టీజింగ్ చేయడు, తల ఉంచుకొని పోతే వీడు ఆడంగులోడు అంటారు, హీరో అనరు. ఆడంగులోడు, వీడు వేస్ట్ అని ఎవడు సినిమా చూడడు. కాబట్టి ఫైటింగ్లో హీరోయిన్ టీజింగ్ చేయడం, దొంగతనం చేయడం, డిషం ఫైట్లు, వాడిని వీడిని కొట్టడము, సినిమాల్లో మర్డర్స్ ఉండడము ఉంటేనే కదా సినిమాని చూస్తున్నారు. ఇగో ఇలాగే మీరు ఒక ట్రెడిషనల్గా ఒక ఆర్టికల్ను చదివి అలాగే చెప్తే జనం వినరు. ఇంట్రెస్ట్ కలిగేలాగా చెప్పండి. ఓకే. ఇప్పుడు సమాజంలో అశ్లీలము, బూతుము చెట్లు, అశ్లీలం గురించి చెప్పుకుంటారు. ఫైటింగ్లు, వాడు హీరో వీడిని చంపిండాట, వీడు చంపిండాట అని పేపర్లో పడతాయి. అలాంటి విషయాలు చెప్పుకుంటాం కదా మనము. అలాగే ఇలాంటి జోడించండి. ఫైటు, క్రైము, హర్రరు, శృంగారము ఇవన్నీ జోడించి చెప్పండి. కానీ అవి సంఘ వ్యతిరేకంగా ఉండకూడదు. అలా ఉంటే అది బూత్ అవుతుంది, అశ్లీలం అవుతుంది, చెడు అవుతుంది, వేష వృత్తిని మీరు ప్రోత్సహించినట్టు అవుతుంది. కాబట్టి అలా చెప్పకండి. దాన్ని ఒక ట్రెడిషనల్ ఫార్ములా ఇచ్చి చెప్పండి. అప్పుడు అశ్లీలం కాదనమాట. అలాగే హాట్గా ఉంటుంది. కాబట్టి అది క్రైమ్ అయినా లేదంటే శృంగారమైనా ఏదైనా ట్రెడిషనల్ అవుతుంది, నలుగురు అంగీకరించే విధంగా ఉంటుంది. కాబట్టి అది బూతు, అశ్లీలం కాదు. ఆ క్రైమ్ కూడా ఇప్పుడు క్రైమ్ కాదు కదా. హీరో ఫైట్ చేస్తే క్రైమ్ అవుతుందా? నలుగురిని రక్షించిన హీరో అవుతాడు కదా. కాబట్టి నలుగురు ఆమోదించే విధంగా హాట్ జోడించి శృంగారము, లవ్, రొమాన్స్ ఈ టైప్లో అన్నీ, క్రైము ఇవన్నీ పెట్టండి. అంటే ఏమంటారు, 18+ అంతా పెట్టాలి. కానీ అది ట్రెడిషనల్ కావాలి. అంతేగాని సంఘ వ్యతిరేకంగా ఉండే బూతు, అశ్లీలం సినిమాలు, నిషేధిత సినిమాల్లాగా మాత్రం చెప్పకండి. అలా చెప్తే బూత్ అవుతుంది, అందరు చూడరు. కాబట్టి ట్రెడిషనల్గా చెప్పండి. ట్రెడిషనల్గా అశ్లీలాన్ని, క్రైమ్ను, ఫైట్ను లేకపోతే శృంగారాన్ని ఇలా చెప్పాలన్నమాట. చెప్తే అది ఆదర్శవంతంగా ఉంటుంది. కాబట్టి అందరూ చూడగలుగుతారనమాట. దాన్ని తప్పు అన్నారు. ఓకే. ఇలా చెప్తే హాట్గా ఉంటుంది మీ వీడియో. మరి ఇలా చెప్పాలంటే ఏం చేయాలంటే మీరు క్రియేట్ చేసి చెప్పాలి. ఎలా అంటే ఇప్పుడు పాలల్లో నీళ్ళు కలిపితే ఏమవుతుంది, నీళ్ళు అశ్లీలం అనుకో, పాలు అనేది ట్రెడిషనల్ అనుకో, అప్పుడు ఏమవుతుంది, నీళ్ళ పాలు అవుతాయి తప్ప నీళ్ళు కావు, పాలు కావు. కాకుండా అది ఇది కలిపి నీళ్ళ పాలు అవుతాయి కదా. ఇలా చెప్పండి. ఒక ట్రెడిషనల్ వీడియోను, ఒక శృంగారం అనే ఒక సబ్జెక్ట్ వీడియోను చదివి దాన్ని దీనికి జోడించి మిక్స్ చేసి చెప్పండి. మీరు సృష్టించి చెప్పాలంటూ. ఒక ట్రెడిషనల్ వ్యక్తి శృంగారం చేసినట్టు, ఆ అమ్మాయి దగ్గర పోయినట్టు, ఏమైనా ఉంచుకున్నట్టు, ఒక ట్రెడిషనల్ మహిళ వానితో లవ్ చేసింది, రొమాన్స్ చేసింది అనేది జోడించి ఇలా కనెక్ట్ చేస్తూ మీరు కట్టుకథలు జోడిస్తూ అబద్ధాలు అల్లి చెప్పండి. అప్పుడు వినే వాళ్ళకి ఆసక్తిగా ఉంటుంది. అప్పుడు చివరి దాకా చూస్తారంట. ఇది పెద్ద యూట్యూబర్లు, పెద్ద రైటర్లు, సినిమా రైటర్లు అందరూ ఇలాగే చేస్తారు.